రాజేంద్ర అన్న రావాలి 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 రాజేంద్ర అన్న రావాలి 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 రాజేంద్ర అన్న రావాలి 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 రాజేంద్ర అన్న రావాలి రావాలి రాజేంద్ర అన్న రావాలి 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 ఇదే కూర్చోలే కూర్చోలే అరే రావాలి రావాలి అరే అరే పార్లమెంట్ పేదలకు అండవన్నా నువ్వు మాకు మాకు బలం నువ్వు అండ పేదవాళ్ళకి పెద్ద అండవు దేవునివి ఇక మాకు నువ్వు కాకపోతే మాకు దిక్కు లేదు ఇల్లు కాబట్టి అరే ఇల్లు కాబట్టి మీరు స్థానిక పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీలకు ఇచ్చినాము స్పందించడం లేదు ఇప్పుడు అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ చేసినాము దశల వారీగా చేస్తున్నాము ప్రెస్ మీడియా ఇదంతా ఉండగా ఏం ఇప్పుడు దశల వారీగా కార్యక్రమం 1, 2, 3 ఏ అంటున్నాడు. ఇన్ని దఫాలు చేసిన తర్వాత ఈ బాధితులకు ఎవరి న్యాయం అన్ని పార్టీలో చెప్పినాం. ఈవెన్ కాంగ్రెస్లో కూడా అందరికి చెప్పినాం. చెప్తే వస్తాం చేస్తామన్నారు. ఎవరు చేయదు. మరి డబ్బు బలమా మరి ఏం బలము అధికార బలమా ఏమో తెలియదు. ప్రతిపక్ష పార్టీలో మీరన్న ఉన్నారు. స్థానిక పార్లమెంటు సభ్యులు మీరు పక్కనే కూత దూరంలో ఉన్నారు ఇల్లు. అక్కడ ఉన్న ప్రజలందరూ మీరంటే బాగా అభిమానం. వారు కూడా మరి న్యాయం పేదలకు అండగా ఉండేటువంటి వారు. మీరు అన్యాయం జరిగితే ఎదిరించేవారు కాబట్టి మీరన్నా మరి వీళ్ళకి సాయం చేయాలి కదా. దానికోసం మరి తప్పదు. మేము మిమ్మల్ని పట్టకపోతే ఎవరిని పడతాం. చివరి పట్టకపోతే రంజిత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం. చివరికి ఏదైనా చేస్తాం. లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక మరి ఎక్కడో కాడ ఆత్మహత్య వాళ్ళందరూ వచ్చి ఆత్మహత్య అనేది చేసుకుంటారు. ఇక కొట్లాడి ఏం చేస్తారు. అది 2008 నుంచి 3 దాటి ఓపెన్ వెంచర్ గేట్ పెట్టడానికి ఉంటుంది. దానికి అన్ని గేట్లు ఎక్కడెక్కడ బంధనతో గేట్లు పెట్టి ఇంతకుముందుకు డిపిఓ మేడం ఉంటే ఆమె గేట్లు అన్ని తీసేసింది. ఓపెన్ వెంచర్ గేట్లు పెట్టద్దు, ఎక్కడ రైతులకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది చేయొద్దని చెప్పి ఈయన రంజిత్ రెడ్డి గారు మళ్ళీ ఎల్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎక్కడెక్కడ గేట్ పెట్టాడు. లైసెన్స్ గన్స్ ఆర్మీ ఎక్స్ ఆర్మీలతో లైసెన్స్ గన్స్ ఆ మొరంకుప్పలు తీసుకొచ్చి మాకు రోడ్ల మీద మా ప్లాట్లకు నెంబరు మా ప్లాట్లలో పోకుండా మనల్ని ఇబ్బంది పాలు చేస్తుడు. కాలిస్తే మీకు ఎవరు దిక్కు అనే విధంగా బెదిరిస్తున్నారు. చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి. అందులో ఒక భయం ప్రాంతాలకు ఏర్పడే విధంగా లియోనియా లోపల చేస్తున్నారు. ఆయనకు ఉన్నాయి 8 బిల్డింగ్. ఆయనకు పార్కింగ్ ఇట్ లేదు. నీ దానికి ఏదైనా ప్రొటెక్షన్ చేసుకో, మేము వద్దంటలేము. మమ్మల్ని ఊళ్ళో నుంచి వచ్చేటోళ్ళం కానీ మా లోపల ఉన్న ప్లాట్లలో కానీ ఇబ్బంది పెట్టకని చెప్పి మేము బదిలాడతాం. ఓన్ బిల్డింగ్ కట్టుకుని వాళ్ళు ఉండేటోళ్ళు కూడా పోకుండా దారి రోడ్లు క్లోజ్ చేసుడు. ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీ పాస్ ఇస్తాము. లియోనియా పాస్ లేదు, ఏదైనా లోపల ఓనికిటీ లేదు, ఇబ్బంది పెట్టుకోము. 5 ఎకరాలు ఉంది. అలా మన హోటల్ మేనేజ్మెంట్ కట్టి ఆయన డబ్బులు రావాలి. 6,66 రూపాయలు రావాలి. లీజ్ అయిపోయింది. అవి అయిపోయిన కంటిన్యూషన్ వాళ్ళ బ్యాంకు ద్వారా వీళ్ళకి రాసిచ్చిళ్ళు ఉన్నాయని టోటల్ దగ్గర టోటల్ ఇచ్చినాం. అధికారులు కూడా 3 సార్లు ఇచ్చినాం. ఈ అధికారం ఇస్తున్నాం, కదులుతలేదు. ఏం చేయాలా? పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తలేదు. దీనికి ఎందుకు ఏంది అనేది చెప్పేసి వీళ్ళని కూర్చుండబెట్టాడు. పోలీసు వాళ్ళు మాట్లాడిపించారు. మేము ముఖాముఖి పోలీసు కూర్చున్నాయా సాయంత్రం వరకు ఫైనల్ అంటాడు. ఫైనల్ 10 నిమిషం సాయంత్రం లేదు. మళ్ళీ ఇంత బలం ఎవరు దిక్కుదోసని పరిస్థితులు, అందరు దిక్కుదోసని పరిస్థితి. నీ దానికి వచ్చామన్న ఏంటంటే నువ్వు గలం విప్పి మాట్లాడతావు కాబట్టి దానికి వచ్చావు. అంటే ఒక్క మాట, గవర్నమెంట్ తో సంబంధం ఉందా, ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల మీద సంబంధం? గవర్నమెంట్ తో సంబంధం ఉందని కనబడుతుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఇవంతా ఇష్యూ ప్రైవేటైజేషన్. గవర్నమెంట్ సంబంధం లేదు. బ్యాంక్ కూడా ఆయన మీద కేసు పెట్టింది. అవన్నీ ఉన్నాయి. కూర్చుంటే లీగల్ గా ఆయనకి ఏమున్నాయో తీసుకొని వీళ్ళు లీగల్ గా ఇల్లీగల్ గా మనం పోయేది. ఆయన ఇల్లీగల్ మనం ఇల్లీగల్ కూర్చుంటే పేపర్ టు పేపర్ ఫైనల్ అయింది కదా. ప్రైవేట్ కేసు మన మీద కలెక్టర్ దీనికి సంబంధం ఉందా లేదు. కానీ గేటు పెడుతుంది కలెక్టర్ కంటే. ఇప్పుడు ప్లాట్లు వ్యవసాయదారులు పోవాలా,
ఆ రోడ్ గేట్ గేట్ పెట్టి వ్యవసాయదారులను కూడా లోనికి భూల కాడికి పోనివ్వడం లేదుగా. రోడ్లు గ్రామ పంచాయతీ కప్ప చెప్పినాక వీళ్ళకి హక్కులు ఉన్నాయి కదా గేట్లు పెట్టడానికి. గేట్ పెట్టద్దు, గతంలో గేట్ తీసేసిళ్ళు. ఇప్పుడు గేట్లు ఓపెన్ వెంచర్ చేసినాక అది ఓపెన్ వెంచర్ లాగానే ఉండాలి. దాని సొంత దాని లెక్క గేట్లు పెట్టి దాన్ని ఎవరు రానియకుండా చక్రి మాకేందంటే మాకు ఇవ్వరు లేరన్నా. నువ్వన్నా మా పార్లమెంట్ సభ్యునిగా కొంచెం మాట్లాడా ఇంకో విధంగా గవర్నమెంట్ పరంగా గేట్లు తీసేపోయడము. ఇలా మండల నీళ్ళు లేవన్నా, వాటర్ ప్రాబ్లం ఉంది. 1 feet పైప్ లైన్ వేసుకోండి, ఎలాంటి పర్మిషన్ లేకుండా. లియోనియల్ ఇల్లీగల్ అర్ధమ రాత్రిపూట రాత్రిపూట జేసీబీ నడిపించుకుంటే బెదిరించుకుంటే వేసుకోండి. ఆపితే ఉపరపల్లి ఆపినాం. ఈ పైప్ లైన్ ఎక్కడ పోతుంది? ఒక్క అధికారి కూడా నిమ్మకి నీరు ఎత్తలేదు. నీళ్లు లేవు, అలా కింద పోతున్నాయి అన్న. స్నానాలు చేసిన నీళ్ళు కిందికి పోతే రైతులు ఒరి కోసుకునే పరిస్థితులు బొమ్మరాసు. ఇప్పుడు నేను తొలకొని చూపిస్తాను లైవ్కి అందరికి. వేస్ట్ చేస్తున్నారు నీళ్ళు. దయచేసి దీంట్లో ఇవన్నీ పేపర్ డాక్యుమెంట్ ఉన్నాయి కానీ చనువు తీసుకొని కొంచెం మీరు దయచేసి ప్లాట్లకు మా రైతులకు ఇది ప్లాట్లది, ఇది అగ్రికల్చర్ ల్యాండ్. అది కూడా ఇవ్వలేదు. 3 issues. ఒకటేమో రైతులకు పంట పొలాలకు దారి బంద్ చేసేది ఇష్యూ. ఒకటి పంట పొలాలకు అందులో ఉన్నోళ్ళకు రాజపేట పోయే వాళ్ళకి ఇట్లా బాట ఉందా? బాట అందులోకే లేదు. అందులో లోపల ప్లాట్ ఉన్న 200 మంది ప్లాట్లో ఉన్నాం. అందులో ఉన్నోళ్ళం ఇవన్నీ ఒకటేనా? ఒక్క నిమిషం అన్న. ఇద్దరికి రైతులకేమో ఇద్దరు రైతుల పొలాలు లేవు. ఆడికి ఇంకోటి ఏమో జిల్లా పరిషత్ రోడ్ ఒకటి, అది బంద్ చేసి. జిల్లా పరిషత్ రోడ్డు ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి మా ఊరు పొలంలోకి. ఆ రోడ్డు ఒకటి ఓపెన్ చేయాలి. ఇది ఏవైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఓపెన్ ప్లాట్లో గేట్లు పెట్టదు. ఎక్కడ గిట్ట ఆయన కబ్జాలు తీసుకోకుండా వదిలిపెట్టాలి. ఇంకొకటి వాటర్ ఇష్యూ. మనకేమో ప్రజలకు నీళ్ళు లేవు. స్నానాలు చేయడానికి బాత్రూంలకేమో 1 feet వాటర్ పైప్ లైన్ పోతుంది. రాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తారు, పొద్దుగాల 6 గంటలకు స్విమ్మింగ్ పూల్ నడుస్తుంది. రాత్రి 12 గంటలకు వేస్తారు సార్. అది నల్లిపుతారు, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తారు. అప్పటిదాకా అలా బోర్ పోసినట్టు వస్తుంది. ఫీట్ పైప్ మళ్ళీ 15 రోజుల కింద ఓపెన్ చేసి ఒకటేమో బొమ్మరాజపేట ఊరికి పోయేటువంటి దారి ఆపినాడు. జిల్లా పరిషత్ పాత రోడ్ ఆపినాడు. ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నాను, వాళ్ళు ఓపెన్ ప్లాట్లకు పోనీ ఎత్తలేదు. నాలుగోది కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. మాకు లోపలికి పడుతున్నారు. దాని మీద నాకు ఇష్యూ తెలియదు. అలా ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్కు పెట్టినటువంటి బకాయి కూడా రావాలా? బకాయి గవర్నమెంట్ తో లింక్ అప్ అయినటువంటి ఇష్యూ కాదు. వీళ్ళు కోర్టు పోవాల్సిందే, కోర్టు వేసుకోవాల్సింది తప్ప. కోర్టుకు వెళ్ళాం సార్. గవర్నమెంట్ పరంగా కలెక్టర్ గారు, ఎంపీ గారు ప్రజల సమస్య ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ పరిష్కరించాల్సిన మాట్లాడతామండి. ప్రయాసంలో తప్పకుండా మాట్లాడే పరిష్కారం చూపాలి.